సపోర్ట్ చేస్తున్నాడు. రామతపూర్ చౌరస్తాలో కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయి, మన సర్దార్ పాపన్న లేదు, అది కూడా పర్మిషన్ ఇస్తే మేము పెట్టుకున్నాము. జై గౌడ. సర్దార్ పాపన్న స్టాచ్యూ ఇనాగ్రేషన్ కి వచ్చినందుకు శ్రీనివాస్ గౌడ్ అన్న థ్యాంక్స్ అన్న. ముఖ్యంగా ఈ ఆధ్వర్యంలో చేయాలనుకున్నాం, నిజం కూడా తమ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అట్లే దేవేందర్ రెడ్డి అన్న కార్పొరేటర్, అలాగే ప్రభుదాస్ అన్న, గొల్లు రంజన గారికి, అట్లే నారాయణ గారికి, అట్లే వెంకన్న గౌడ్ గారికి, ఇతర గౌడ్ సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ స్టాచ్యూ ఏదైతే ఫౌండేషన్ రోజు కూడా నేను రావడం జరిగింది. ఇక్కడనే కాదు, మన కాన్స్టిట్యున్సీలో మీరు ఏడ కావాలన్నా కూడా మీకు ఇంకేమైనా స్టాచ్యూ కావాలన్నా నేను ఇప్పిస్తాను. నేను ఇప్పిస్తా. డెఫినెట్ గా మీకు సంబంధించిన అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు అందరికి కూడా తెలుసు, మన మల్లాపూర్ విలేజ్ లో కూడా మనకు కమ్యూనిటీ హాల్ లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా గౌడ్ సంబంధించింది అంటే కమ్యూనిటీ హాల్ కానీ, ఇప్పుడు ప్రభుదాస్ అన్న చెప్పినట్టు హౌసింగ్ బోర్డులో 500 గజాల జాగా అలాట్ అయింది అన్నాడు. దానికి కూడా నేను దాని ఫండ్స్ ఏమేమి కావాలో తీసుకొని అది కూడా చెప్పియడం జరుగుతూ ఉంది. ఇంత ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆ రోజు మన శ్రీనివాస్ గౌడ్ అన్న స్టేట్ లెవెల్ ఏదైతే ప్రోగ్రామ్ తీసుకొని సర్దార్ పాపన్న గారిది అంటే స్టాచ్యూ పెట్టడము, మనకు అలాగనే ఏదైతే మెయిన్ గా ట్యాంక్ బండ్ మీద పెట్టిపోయడము, అన్న యాక్చువల్ గా అన్న చర్య తీసుకున్నందుకు ఈ రోజు ఇది కంటిన్యూ అవుతా ఉంది స్టేట్ మొత్తం. ఇంకా ముంగట కావాలి. మీరు అన్నట్టు జనగాం జిల్లాకు కూడా తన పేరు పెడితే బాగుంటుందని మా దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో కానీ ఇంకేదన్నా కానీ తప్పకుండా నేను సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ మీరు అందరూ ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.